హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీలో మీ బేబీ హెల్తీగా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా, అలాగే హ్యాపీగా ఉందా లేదా అనేది మీ బేబీ 5 సూచనలు అయితే ఇస్తుందండి. ఆ సూచనలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, మీ బేబీ సంతోషంగా ఉందా లేదా, హెల్తీగా ఉందా లేదా అని. అటువంటి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% మనము రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మీ బేబీ సంతోషంగా ఉందా లేదా అనేది ఈ సిమ్టమ్ అయితే ఖచ్చితంగా మీలో ఉండాలి. ఏంటది అంటే మూమెంట్స్ అనమాట. మూమెంట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేబీ మూమెంట్స్ లేకుంటే ఖచ్చితంగా బేబీ అనేది హెల్దీగా లేదు, లేకపోతే సంతోషంగా లేదు అని అర్థం చేసుకోవచ్చు. బేబీ అనేది పర్ డేకి మార్నింగ్ నుండి నిద్ర లేచినప్పటి నుండి పడుకునే లోపు ఖచ్చితంగా 10 మూమెంట్స్ అయితే ఉండాలండి. అది కూడా మనము తినేటప్పుడు, అంటే మనకి బాగా ఆకలేస్తుందంటే అప్పుడు బేబీ మూమెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే తిన్న తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తినేటప్పుడు, మార్నింగ్ తినేటప్పుడు, నైట్ తినేటప్పుడు అట్లీస్ట్ పర్ డేకి త్రీ మూమెంట్స్ అనమాట. టిఫిన్కి ముందు 3 మూమెంట్స్, అలాగే లంచ్కి ముందు 3 మూమెంట్స్, అలాగే పడుకునే లోపు ఒక 3 మూమెంట్స్, అట్లీస్ట్ 9 or 10 మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీ బేబీ హెల్దీ అండ్ సంతోషంగా ఉంది అనే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బేబీ వెయిట్ అనమాట. ఈ బేబీ వెయిట్ అనేది మనకి 3rd మంత్లో ఒక రకంగా, అలాగే 4th మంత్, 5th మంత్ ఇలా స్కానింగ్ తీసుకుంటూ ఉంటాము. ఈ టిఫా స్కాన్ అండి. ఆ టిఫా స్కాన్లో ఖచ్చితంగా బేబీ వెయిట్ అయితే తక్కువ అట్లీస్ట్ 1/2 kg అయినా ఉండాలి. 500 grams అయితే ఉండాలి. అలాగే డాప్లర్ స్కాన్, అలాగే ఎన్టీ స్కాన్ ఇవన్నీ చేస్తాం కదా, అన్నిటిలోనూ ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉండాలి. 1/2 kg పెరుగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మీ బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంది అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అలాగే బేబీ డెవలప్మెంట్ కూడా బాగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ బేబీ యొక్క హార్ట్ రేట్ అనమాట 160 బిలో అనమాట. 160 బిలో ఉంది అంటే మీ బేబీ చాలా హెల్తీగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. 130, 140, 150 ఈ విధంగా మీ బేబీ యొక్క హార్ట్ రేట్ ఉంది అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చాలా హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక సెఫాలిక్ పొజిషన్లోకి రావడం అంటే ఎప్పుడు వస్తుంది? 8th మంత్ ఎండింగ్ ఆర్ 9th మంత్ ఫస్ట్ కల్లా మీ బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. ఈ విధంగా మీ బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చింది అంటే మీ బేబీ చాలా ఆరోగ్యంగా, చాలా సంతోషంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా మ్యూజిక్ వింటూ ఉన్నప్పుడు అనమాట, ఆ మ్యూజిక్ వినేటప్పుడు మీ బేబీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుందండి. ఆ విధంగా మూమెంట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీ బేబీ అనేది ఆరోగ్యంగా ఉంది, సంతోషంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ అనేది మంచి పాటలు కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇలాంటివి బాగా చదవండి. ఎందుకంటే మీ బేబీ చాలా తెలివిగా పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ విధంగా నెక్స్ట్ వన్ చూడండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. మంత్కి ఆ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ ఉండాలన్నమాట. అలా పెరుగుతూ ఉన్నారు అంటే మీ బేబీ కూడా డెవలప్మెంట్ అవుతుంది, సంతోషంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మీ బేబీ వెయిట్ గెయిన్ కూడా అవుతుందని అర్థం చేసుకోవచ్చు. బాడీ అంతా వాటరీగా చాలా స్మూత్గా అయిపోతుందండి. ఆ విధంగా అవుతూ ఉంటుంది. ఇక అట్లీస్ట్ మీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా 20 to 25 kgs అయితే పెరగాలి. ఈ విధంగా మీరు మీ బేబీ అనేది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ఈ సిమ్టమ్స్ మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ బేబీ హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, అలాగే సంతోషంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఎటువంటి లెటర్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే
ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. 100% మనము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.